హలో యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్ ఐషు బేబీ క్రియేషన్స్. ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. సో నా వీడియోకి ఇంత మంచి రెస్పాన్స్ వస్తుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో చూసే వాళ్ళకి ఇది చిన్నదనిపియచ్చు, కానీ కంటెంట్ క్రియేట్ చేసిన తర్వాత నేను పెట్టిన ఒక మంచి ఈ కామర్స్ బిజినెస్ వీడియోకి ఒక్క రోజులోనే సబ్స్క్రైబర్స్ రావడం, అలానే కామెంట్ చేయడం అనేది నాకు చాలా అంటే చాలా నిజంగా ఇంపార్టెంట్ విషయమే అండి. అది మీతో షేర్ చేసుకుందామని చెప్తున్నాను. సో ఈరోజు వీడియోలో మన సబ్స్క్రైబర్ రిక్వెస్ట్ మీద అసలు డ్రాప్ షిప్పింగ్ అంటే ఏంటి? రీసెల్లింగ్ అంటే ఏంటి? వీటి ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుంది? అసలు రియల్‌గా మనకు వీటి నుంచి ఎలాంటి ప్రాఫిట్స్ ఒస్తాయి? అనేది క్లియర్‌గా అయితే ఈ వీడియోలో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. సో మీకు బిజినెస్ వీడియోస్ కావాలి అనుకుంటూ ఉంటే డెఫినిట్‌గా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. మీరు ఏ వీడియో మిస్ అవ్వకుండా అయితే చూస్తారు. సో ఒకవేళ మీకు కూడా పర్టిక్యులర్ టాపిక్ మీద వీడియో కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. డెఫినిట్‌గా నేను మన సబ్స్క్రైబర్స్ కోసం ఆ టాపిక్ పైన వీడియో చేయడం అయితే జరుగుతుంది. సో ఇంక లేట్ చేయకుండా టాపిక్‌లోకైతే వెళ్ళిపోదాం. డ్రాప్ షిప్పింగ్. అసలు డ్రాప్ షిప్పింగ్ అంటే ఏంటి అంటే స్టోర్ ఫ్రంట్ మెయింటైన్ చేస్తారు. అంటే ఏంటి అంటే సపోజ్ మీరు డ్రాప్ షిప్పింగ్ చేయాలి అని డిసైడ్ అయ్యారు అనుకోండి. మీకు ఒక బిజినెస్ మ్యాన్ సమ్ స్టోర్స్ ఉన్న పర్సన్స్ ఏం చేస్తారంటే మీకంటూ ఒక వెబ్‌సైట్ క్రియేట్ చేయడమో, లేకపోతే మీకంటూ ఒక పేజ్ క్రియేట్ చేయడమో చేస్తారు. సో మీరు మీ పేరుతో వెబ్‌సైట్ మెయింటైన్ చేస్తూ మీరు దాన్ని యాడ్స్ రూపంలో సోషల్ మీడియాని యూజ్ చేసుకొని మీరు దాన్ని ప్రమోషన్స్ చేస్తూ ఉంటారు. సో, మీ దగ్గర నుంచి ఎవరైనా కస్టమర్సు మీ వీడియో చూసి లేదా మీ యాడ్ చూసి మీ వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయ్యి లేదా మీ వాట్సాప్‌కో, మీ సోషల్ మీడియాలోనో ఒక ఆర్డర్ పెట్టుకుంటారనమాట. సో, ఎప్పుడైతే కస్టమరు మీ దగ్గర ఆర్డర్ పెట్టుకుంటారో, ఆ రిక్వెస్ట్ అనేది సెల్లర్‌కి ఫార్వర్డ్ అవుతుంది. అంటే బిజినెస్ మ్యాన్‌కి. ఎవరైతే మీకు ఈ డ్రాప్ షిప్పింగ్ చేయడానికి సపోర్ట్ చేసుంటారో మెయిన్ హెడ్‌గా వాళ్ళకి ఈ రిక్వెస్ట్ అనేది ఫార్వర్డ్ అవుతుంది. సో, షిప్‌మెంటు, ప్యాకింగ్ అంతా ఎవరు చేస్తారంటే ఇక్కడ సెల్లర్ కానీ, హోల్‌సేలర్ అయితే ఎవరుంటారో వాళ్ళే ప్యాకింగ్ చేసి కస్టమర్‌కి షిప్‌మెంట్ అయితే చేస్తారు. సో, ఇక్కడ మీరు మధ్యలో జస్ట్ ప్రమోషన్ చేసి మీరు మీ ద్వారా ఒక ప్రొడక్ట్ అనేది సెల్ చేయించారు. అంతేగాని మీరు ప్యాక్ చేయడం కానీ, షిప్ చేయడం కానీ ఇలాంటివి ఏమీ చేయలేదు. సో, మీరు అనుకోవచ్చు. సో, మనం ప్యాక్ చేయము, మన దగ్గర స్టాక్ ఉండదు, మనం షిప్‌మెంట్ చేయము ఇలాంటి తలనొప్పంతా మనకుంటది కదా! అయితే డ్రాప్ షిప్పింగ్ స్టార్ట్ చేసేద్దామా అని. దీంట్లో మనకు లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. రెండిటిని మీరు చూసుకోవాలి. ఇందులో మీకున్న లాభం ఏంటి అంటే చాలా తక్కువ కాస్ట్‌తోనే మీరు ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఈ కామర్స్ బిజినెస్‌లో డ్రాప్ షిప్పింగ్ ప్రాసెస్ అనేది మీరు స్టార్ట్ చేయొచ్చు. అంతే కాకుండా మీకు లో రిస్క్ ఉంటుంది. ఎందుకంటే మీ దగ్గర ప్రొడక్ట్స్ లేవు కదా! అది సేల్ అవ్వట్లేదని మీరు బాధపడడానికి. అలానే మీరు ఏమన్నా మార్జిన్స్ పెట్టాలి అనుకుంటే మీకు నచ్చినంత మీరు పెట్టలేరనమాట. కాబట్టి ఏమవుతుంది ఇక్కడ మీకు లో మార్జిన్స్ వస్తాయన్నమాట. అంటే మీకు లో మార్జిన్స్ రావడమే కాకుండా ఒకవేళ మీరు సెల్ చేస్తున్న కస్టమర్‌కి సెల్లర్ పంపించిన ప్రొడక్ట్ అనేది చాలా లేట్‌గా రిసీవ్ అయింది అనుకోండి. అప్పుడు కస్టమర్ మిమ్మల్ని క్వెషన్ చేస్తారు. ఎందుకంటే తను ఆర్డర్ పెట్టుకునింది మీ వెబ్‌సైట్‌లో మీ దగ్గర నుంచి. కాబట్టి కస్టమర్ అనేవాడు మిమ్మల్ని క్వెషన్ చేస్తారు. సో, డెఫినిట్‌గా ఇలాంటి ఇష్యూస్ ఉంటాయి. కాబట్టి మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేసే ముందు అది మనకు సెట్ అవుతుందా? లేదా? అనేది చూసుకోవాలి. మరి ఇప్పుడు మీకసలు డ్రాప్ షిప్పింగ్ అంటే ఏంటి? దీంట్లో ఎలాంటి లాభాలున్నాయి? ఎలాంటి నష్టాలున్నాయనేది క్లియర్‌గా అర్థమైంది కదా! ఈ డ్రాప్ షిప్పింగ్‌కి మరొక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ మీ దగ్గర మీషో ఉంది. సో, మీషో యాప్‌ని మీరు ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. కానీ ఒకప్పుడు మీషో యాప్ అంటే ఎవరికీ తెలీదనమాట. అప్పుడేం చేస్తారంటే మీకు మీషో ఒకటి ప్రొవైడ్ చేస్తుంది. ఏంటంటే మీరు ఒక ప్రొడక్ట్‌ని ఆర్డర్ పెట్టి దాంట్లో మార్జిన్ అనేది యాడ్ చేయొచ్చనమాట. సపోజ్ ఒక ప్రొడక్ట్ 150కి ఉంది అనుకోండి. మీరు 200 పెట్టి ఆర్డర్ చేస్తారు. అది మీకోసం కాదు. మీ దగ్గర ఎవరో కస్టమర్ బై చేయడానికి రిక్వైర్‌మెంట్ అడుగుంటారు. సో, వాళ్ళ కోసం మీరది బుక్ చేస్తారు. బట్ ప్రొడక్ట్ యాక్చువల్ ప్రైస్ 150. కానీ మీరు ఆర్డర్ పెట్టింది 200కి. ఆ 50 రూపీస్ మార్జిన్ అనేది మీకొస్తుంది. సో, డ్రాప్ షిప్పింగ్‌లో ఇక్కడ మీ దగ్గర ఎటువంటి స్టాకు లేదు. సో, మీరేమన్నా ప్యాక్ చేసారా? లేదు. మీరేమైనా షిప్‌మెంట్ చేస్తున్నారా? లేదు. సో, కాబట్టి ఇలా ఉన్నప్పుడు మీకు మార్జిన్ అనేది చాలా తక్కువొస్తుంది. దీన్ని మనము డ్రాప్ షిప్పింగ్ అని అంటామనమాట. సో, మరి రీసెల్లింగ్ అంటే ఏంటి? రీసెల్లింగ్ అంటే ఏంటి అంటే, ఒక మ్యానుఫ్యాక్చరర్ దగ్గరికెళ్ళి ఒక హోల్‌సేల్ షాప్ దగ్గరికెళ్ళి, మనం ఒక బల్క్ స్టాక్‌ని బల్క్‌గా ఏదైనా ప్రొడక్ట్‌ని మనం తీసుకొనొచ్చుకొని, మనము దాన్ని ఏమైనా యాప్స్ యూజ్ చేసి కానీ, లేకపోతే ఇన్‌స్టాగ్రామ్, సోషల్ మీడియా
ఇలా యూజ్ చేసి మనం ఆ ప్రొడక్ట్‌ని సెల్ చేస్తే దాన్ని మనం రీసెల్లింగ్ అంటాం. అంటే మనం ఒకరి దగ్గర బై చేసుకొనొచ్చి మనంతట మనము దీన్ని సెల్ చేస్తున్నాం. ఇక్కడ మీకు లాభాలేంటి అంటే మీరు సెల్ చేస్తున్నారు కాబట్టి యాక్చువల్ ప్రొడక్ట్ కాస్ట్ అనేది మీకు చాలా తక్కువ పడుతుంది. ఎందుకంటే మీరు బల్క్‌గా పర్చేస్ చేస్తారు కాబట్టి. ఇక్కడ మీకు ఎంత మార్జిన్ కావాలంటే అంత మార్జిన్ మీరే పెట్టుకోవచ్చు. కాబట్టి మార్జిన్స్ అనేవి చాలా ఎక్కువొస్తాయి. అంతే కాకుండా ఇక్కడ ప్యాకింగ్, షిప్‌మెంట్ మీరే చేస్తున్నారు కాబట్టి ఎగ్జాక్ట్‌గా కస్టమర్‌కి ఫాస్ట్ డెలివరీ అనేది చేయగలుగుతారు. ఇలా చేయడం వల్ల మీకు కస్టమర్స్ నుంచి మంచి ఫీడ్‌బ్యాక్స్ ఒస్తాయి. కస్టమర్స్ నుంచి ఎటువంటి హెడేక్ అనేది మీకు ఉండదు. కానీ ఇందులో కూడా కొన్ని ట్విస్ట్‌లున్నాయి. అవి ఏంటి అంటే ఒకవేళ మీరు హోల్‌సేల్‌గా కొన్ని ప్రొడక్ట్స్ బల్క్‌లో కొనుక్కోవాలి అంటే మీకు కొంచెం ఇన్వెస్ట్‌మెంట్ అనేది అవసరమవుతుంది. సో, ఒకవేళ మీరు ఇన్వెస్ట్‌మెంట్ పెట్టొచ్చు అని అనుకుంటే ఇక్కడెళ్లి ఇన్వెస్ట్‌మెంట్ పెట్టి మీరు ఈ రీసెల్లింగ్ బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు మీకొక 3 సినారియోస్ చెప్తాను. మీరు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఏది సెలెక్ట్ చేసుకోవాలి అని. ఒకవేళ మీ దగ్గర 0-10K బిలో ఉంది. మీరు అసలు టెస్ట్ చేయాలి ఈ కామర్స్ బిజినెస్ ఎలా వర్క్ అవుతుంది అని అనుకున్నారు అంటే, మీకు ఎటువంటి లాసెస్ కూడా ఉండకూడదు అనుకుంటే, మీరు డ్రాప్ షిప్పింగ్ కానీ, ప్రింట్ ఆన్ డిమాండ్ కానీ వెళ్ళండి. ఎందుకంటే మీకిక్కడ లో బడ్జెట్ ఉంటది. సో, లాస్ అనేది అస్సలు జరగదు. ఒకవేళ మీ దగ్గర 20,000-1,00,000 ఉంది అనుకుంటే డెఫినిట్‌గా రీసెల్లింగ్ బిజినెస్ అయితే చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ మీరు హోల్‌సేల్‌లో బల్క్‌గా ప్రొడక్ట్స్ కొంటారు కాబట్టి మీకు ఇన్వెస్ట్‌మెంట్ అనేది అవసరం ఉంటుంది. కాబట్టి మీరు రీసెల్లింగ్ బిజినెస్ అనేది చేయొచ్చు. ఇంకొకటి చాలా మందికి ఓన్ బ్రాండ్ బిల్డ్ చేయాలి అనుకుంటారు. ఒకవేళ మీరు ఓన్ బ్రాండ్ బిల్డ్ చేయాలి అనుకుంటే ఫస్టు మీరు బల్క్‌గా ప్రొడక్ట్స్ తెచ్చుకొని రీసెల్లింగ్ స్టార్ట్ చేయండి. ఆ తరువాత మీరు ప్రైవేట్ లేబెలింగ్ చేసుకొని మీ ఓన్ బ్రాండ్ క్లాత్‌నయితే మీరు ప్రమోషన్ చేసుకొని దాన్నయితే బిల్డ్ చేసుకోవచ్చు. మీకు ఇంకా క్లియర్‌గా ఈ డ్రాప్ షిప్పింగ్, రీసెల్లింగ్ గురించి అర్థమవ్వడం కోసం మీకు 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఎగ్జాంపుల్ డ్రాప్ షిప్పింగ్. ఒక ప్రోడక్ట్ సెల్లింగ్ ప్రైస్ అనేది 1200 ఉంది. సో, మీకు సెల్లర్ ఇచ్చిన ప్రైస్ వచ్చి 700. మీరు ఒకవేళ దానిపైన యాడ్ రన్ చేస్తే మీకు అయ్యే కాస్ట్ 250. పేమెంట్ ఫీజ్, మిస్సెలేనియస్ అంటూ ఒక రూ. 80 మీకు చార్జెస్ అనేది పడతాయి. సో, ఇవన్నీ పోగా మీకొచ్చిన ప్రాఫిట్ రూ. 170. అంటే మీకు నెట్ ప్రాఫిట్ అనేది రూ. 170 వచ్చింది. అంటే 14% మీకిక్కడ మార్జిన్ వచ్చింది. సో, ఇదే మెథడ్ మనం ఒకవేళ రీసెల్లింగ్ చేస్తే మీకెంత ప్రాఫిట్ ఒస్తుంది? మీరు రీసెల్లింగ్‌లో బల్క్‌లో ప్రొడక్ట్స్ కొంటారు కాబట్టి, బల్క్ ప్రైస్ వల్ల మీకు ఒక ప్రొడక్ట్ కాస్ట్ అనేది చాలా తగ్గిపోతుంది. సో, ఇక్కడ మీకు పడే ఒక ప్రొడక్ట్ కాస్ట్ వచ్చి రూ. 550. సేమ్ ప్రొడక్ట్‌ని మీరు అమ్మే సెల్లింగ్ ప్రైస్ వచ్చి 1200. ప్యాకేజింగ్, షిప్పింగ్, మార్కెట్ ప్లేస్ చార్జెస్ ఓవరాల్‌గా ఒక 150 అయ్యిందని అనుకోండి. సో, ఇవన్నీ పోగా మీకు నెట్ ప్రాఫిట్ అనేది 500 మిగులుతుంది. సో, అంటే మీకిక్కడ 41% ప్రాఫిట్ అనేది రావడం జరిగింది. సో, మీరే కంపేర్ చేసుకోండి. ఇప్పుడు డ్రాప్ షిప్పింగ్ బెటరా? రీసెల్లింగ్ బెటరా అనేది. సో, ఇప్పుడు ఫైనల్‌గా మీరు డిసైడ్ అవ్వండి. డ్రాప్ షిప్పింగ్ అనేది బెటరా? రీసెల్లింగ్ అనేది బెటరా అని. సో, ఒకవేళ మీకు ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాలనుకోవట్లేదు, లో మార్జిన్స్ ఉన్నా పర్లేదు, నాకెటువంటి రిస్క్ ఒద్దు అనుకుంటే మీరు ఈజీగా డ్రాప్ షిప్పింగ్‌కయితే వెళ్ళిపోండి. లేదు నాకు హై మార్జిన్స్ కావాలి, ఫాస్టర్ గ్రోత్ ఉండాలి, నా దగ్గర ఇన్వెస్ట్‌మెంట్ పెట్టే కెపాసిటీ ఉంది. సో, నేను హోల్‌సేల్‌గా ప్రొడక్ట్స్‌ని బల్క్‌లో కొనగలుగుతాను అని అనుకుంటే మీరు రీసెల్లింగ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫైనల్‌గా ఈ వీడియో ద్వారా మీకు అసలు డ్రాప్ షిప్పింగ్ అంటే ఏంటి? రీసెల్లింగ్ అంటే ఏంటి? వాటి ప్రాసెస్ ఎలా జరుగుతుంది? మీరు ఏది సెలెక్ట్ చేసుకోవాలి అన్నదైతే క్లారిటీ వచ్చిందనుకుంటున్నాను. ఒకవేళ మీరు ఈ రెండిట్లో ఏదైనా సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు, లేకపోతే అసలు ఏది బెస్ట్ అండ్ మీ ఒపీనియన్ అనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, మరి ఈ వీడియో నచ్చింది కదా! లైక్ చేయండి. అలానే ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఈ కామర్స్ బిజినెస్‌లోకి ఎంటర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళతో అయితే ఈ వీడియో అయితే షేర్ చేయండి. డెఫినిట్‌గా ఈ వీడియో అయితే వాళ్ళకైతే యూజ్‌ఫుల్ అవుతుంది.